వెళ్ళడం, ఉద్యమంలోకి వెళ్ళడం, ఉద్యమం తర్వాత మనం బయటకు వచ్చి 1994లో మళ్ళీ ఎలక్షన్స్ ముందు రామారావు గారితో కలిసి ఉద్యమం నుంచి బయటకు వచ్చి పేద ప్రజల కోసం చేసి ఎంతో సామూహిక వివాహాలు మన యొక్క విలేజ్లో జరగడం జరిగింది. ఎంతోమందికి కూడా తను ఆదుకున్నాడు. అట్లాంటిది ఆయన ఆ విధంగా చేస్తూ ఒక తెలుగుదేశం పార్టీకి వెన్నుముక లాంటి వ్యక్తి అనమాట. 2004లో ఎలక్షన్లు తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఎంత అగైనెస్ట్ వచ్చినప్పటికీ కూడా అనంతపూర్ డిస్టిక్లో సగానికి కంటే ఎక్కువ 7 సీట్లు ఎమ్మెల్యే టికెట్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించగలిగినటువంటి వ్యక్తి అంటే ఆయన ఎంత ప్రజల్లో ఎంత చుచ్చుకెళ్ళారు, ప్రజల్లో ఎంత మంచి చేశారు, ఎంతమందికి బడుగు బలహీన వర్గానికి అనేది మనకు తెలుసు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అందరూ కూడా మన చెమ్మన్ గారు తీసుకున్నా కానీ వీళ్ళందరూ కూడా బీసీ వర్గానికి చేసిన నాయకుడే. వాళ్ళంతా కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఆయన చేశాడు. అయితే మన గుంటనక్కలు ఎప్పుడు కాచుకొని ఉంటాయి. ఎవరైనా మంచి చేసే వాళ్ళని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. సో అట్లాంటిది మన 1995 జనవరి 26వ తేదీన ఆయన్ని నక్క నీతులతో దొంగచాటుగా చంపడం జరిగింది. ఆయన భౌతికంగా మన దగ్గర లేనప్పటికీ కూడా మానసికంగా మన హృదయాలు ఎప్పటికీ ఉంటారు. ఆయన తెలుగుదేశం పార్టీకి వెన్నుముక లాంటి వాళ్ళు. ఆయన ఆశయాలు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి చేస్తూ అదేవిధంగా పేద ప్రజలు కూడా ఆ పార్టీ తరఫున పార్టీ నుంచి హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళిన వ్యక్తి. ఆయన లేనప్పటికీ కూడా ఆయన ఆశయాలని వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి కానీ వాళ్ళు కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మనం కూడా వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు మనం సపోర్ట్ చేస్తూ ఆ ఆశయాలను మనం తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తాము. తెలుగుదేశం పార్టీని ఇక్కడ కూడా మనం డెవలప్ చేసి మనం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం డెవలప్ చేసి అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ నియోజకవర్గంలో అయితే వాళ్ళ ఊళ్ళో అయితే వాళ్ళు ఎంతో చేయాల్సిన అవసరం. 10 ఓట్లు ఒక వ్యక్తి 10 ఓట్లు చేయండి, 100 ఓట్లు చేయగలిగిన వాళ్ళు ఉంటారు. ఊరే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. ఒక పంచాయతీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. ఒక మండలాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక యూనిట్గా తీసుకొచ్చి కనీసం మనం చేయగలిగింది ఎంత 10 నియోజకవర్గాల్లో చేయగలమా, 20 నియోజకవర్గాల్లో చేయగలమా, 10 ఓట్లు మన పార్టీ తరఫున ఇప్పుడున్న పార్టీ క్రైసిస్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం తీసుకెళ్దాం. ఆ విధంగా తీసుకెళ్ళడానికి ఏం చేయాలి? ఇప్పుడు పరిటాల గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయనైతే ఎట్లయితే జనాలు చొచ్చుకెళ్ళారు అంటే ఒక మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ తీసుకెళ్లారో అలాంటి సోషల్ యాక్టివిటీస్ మనం మన తరపు నుంచి చేయడానికి మనం ప్రయత్నిద్దాం. సో మనం ఏం చేసినా కూడా ఆ యొక్క సోషల్ యాక్టివిటీస్ ప్రజల్లోకి వెళ్ళాలి. మనం మంచి చేసి ప్రజల్ని మన వైపు తిప్పుకుందాం. సో ప్రజల్ని మంచి చేద్దాం, ప్రజలకు మంచి చేసి అది మీరు అందరూ అనుకోని చెప్పి మీ యొక్క నియోజకవర్గాల్లో మీరు ఏం చేయగలరు ముందుకు రండి. మీ యొక్క సజెషన్స్ తీసుకొద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకెంతమంది ఉన్నారు, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది తెలియదు దీని గురించి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా లెట్ దెమ్ పాస్ దిస్ మెసేజ్ వెళ్ళి వాళ్ళందరూ కూడా చేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం. ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు మనం ఏదో మనీ ఇస్తాము, మన ఎన్ఆర్ఐ అంటే మనీ ఉంటుంది, ఆ మనీ వచ్చి పార్టీకి గెస్ట్ చేస్తుంది. ఆ మనీ పార్టీ ఈ రోజుల్లో ఒక ₹1 కోటి ఇచ్చినప్పటికి కూడా ₹1 కోటి ఒక పంచాయతీ కూడా సరిపోయిన పరిస్థితి ఉంది ఈ రోజు. అట్లా కాకుండా ఒక్క పంచాయతీలో నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా ఇక్కడ ఉన్నావు, చాలా దూరంలో ఉన్నావు, చదువుకున్న వ్యక్తిగా మీ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న నాయకత్వం చాలా అవసరము, చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా అవసరము, మన ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం ఉంది. దాన్ని మనం తెలియజేయగలగాలి. వాళ్ళని పాజిటివ్గా కన్వే చేసి వాళ్ళంతా కూడా మనం మన పార్టీ వైపు తెప్పించుకోగలిగినప్పుడు డెఫినెట్గా కూడా మనము విన్ అవుతాం. అట్లా వాళ్ళు ఆ ఫ్యామిలీ ద్వారా ఆ బంధువుల తర్వాత ఆ బంధువుల నుంచి విలేజ్ ఎవరైనా క్యాపిటల్ ఉన్న వాళ్ళు విలేజ్ మొత్తం స్పాన్సర్ చేసుకుని ఒక యూనిట్గా తీసుకుని ఇప్పుడు మన జై గారు ఉన్నారు. జై గారు ప్రకాశం డిస్టిక్ వాళ్ళక ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు. సో ఏ విధంగా చేయొచ్చు అనేది. సో దాన్ని మనం ప్రతి జిల్లాలో కూడా ఎవరైనా ముందుకు వస్తే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఏ విధంగా యూజ్ చేయొచ్చు.